హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేనైతే మా ఊర్లోని స్ట్రీట్ షాపింగ్‌ని చూపిద్దామని ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. చూడండి ఇక్కడ ఎన్ని వస్తువులున్నాయో మన ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇక్కడే దొరుకుతుందండి. ఇక్కడ దొరకంది అంటూ ఏందిరా అంటే ఒక కూరగాయలు, ఫుడ్ ఐటెమ్స్ మాత్రమే. పచారీ కొట్టి సామాన్లు మాత్రమే దొరకవండి. మిగతా అన్నీ అంటే అన్నీ దొరుకుతాయి. కొత్తగా గృహప్రవేశం చేసేవారికి లేదా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి, లేదు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళకి లేని వస్తువులు కొనుక్కొని ఎవ్వరికైనా సరే అంటే మెయిన్ చెప్తున్నాను. కొత్తగా ఇంట్లో గృహప్రవేశం చేసేవారికైతే అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయని చెప్తున్నానండి. ఇక్కడ లేని వస్తువు అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్క వస్తువు ఉందండి. మనకి కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్, ఇంటికి కావాల్సిన వస్తువులు, ఫర్నిచర్ అంటే మళ్ళీ సోఫాలు అవి అనుకోబాకండి చెప్తున్నా. సోఫాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు కాదండి. అంటే కిచెన్ ఐటెమ్స్, స్టీల్ సామాన్లు, క్యారేజీలు, ఇప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్తుంటారు గదా! వాళ్ళకి లంచ్ బ్యాగులు, క్యారేజీలు, ఇకపోతే పిల్లలకి కావాల్సిన నోట్‌బుక్సు, స్కూల్ బ్యాగ్సు, చెప్పులు అవన్నీ కూడా ఉన్నాయండి. అందుకని చెప్తున్నాను అన్నీ దొరుకుతాయనని. అంటే మనకి ఇక్కడికి రావడం వల్ల 3 బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి టైం సేవ్ అవుతుంది. అన్నీ ఒక్క దగ్గరే ఉండడం వల్ల మనకేం కావాలనేది టైం చూసుకొని తీసుకోగలుగుతాం. అంటే ఇంకొక షాప్‌కి ఇప్పుడు బుక్స్ కోసం ఒక షాపు, ఫర్నిచర్ కోసం ఇది ఫర్నిచర్ అనే వస్తుంది నాకు ఎంతసేపయినా. లంచ్ బ్యాగ్స్ అని ఒక దగ్గర అట్లా కాకుండా ఇక్కడైతే అన్నీ దొరుకుతున్నాయి. ఇంక మనం ఇయర్ స్టార్ట్ అవ్వంగానే ఇంకా బుక్స్‌కి అట్టలు వేస్తాము. సిజర్సు, ఇక టేప్స్ అని ఇలా చాలా చాలా రకాలైతే కొంటాం గదండీ! అలా అన్నీ అయితే ఒకే దగ్గర దొరుకుతాయని అయితే నేను చెప్తున్నాను ఈ వీడియోలో. మనం బట్టలారేసే దానికి దండాలైతే కడతాం కదండీ! ఆ దారాలు గూడా చూపిస్తున్నాను చూడండి. అవి కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఇకపోతే మనకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటెమ్స్ మన ఆడోళ్ళకి ఎక్కువగా ఇష్టం కదండీ! గాజులు అవి కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ గాజులు చూపిస్తున్నాను చూడండి. ఇంకా పిల్లలు బొమ్మలేసుకునే బ్రష్‌లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఇక్కడే ఉన్నాయి చూడండి. చిన్న ఒక సైజు ఉంది, ఒక సైజు లేదు అన్నట్టు కాకుండా అన్ని రకాల డోర్ మ్యాట్స్. నేను వీడియో తీస్తుంటే అందరు నా సైన విచిత్రంగా చూస్తున్నారండి. బొమ్మలు, గ్లాస్ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. గ్లాస్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇకపోతే డోర్ మ్యాట్లు, ప్లాస్టిక్ సామాన్లు, డస్ట్‌బిన్ను, పిల్లోస్, హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ క్యాన్స్, ఊరగాయ జాడీలు, ఇంకా చెప్పులు. ఇగో కిచెన్‌కి మనం పోపుల డబ్బాలు పోసుకుంటాం కదండీ! ఆ పోపుల డబ్బాలైతే ఇక్కడైతే ఈ డబ్బాలైతే చాలా అంటే చాలా నచ్చాయి నాకు. వాటర్ క్యాన్స్, వాటర్ బాటిల్ సెట్స్, కుండీలు నాకు కావాల్సినటివి మెయిన్. ఇక్కడొచ్చి ఇవన్నీ పింగాణీ సెట్స్ ఉంటాయి కదా! పింగాణీ సెట్స్. ఇవి ప్లాస్టిక్. ప్రైస్ కూడా దాని మీద రాసేసున్నారు కొన్నిటికైతే. కొన్నిటికి ఇలా ప్రైస్ అయితే రాసేస్తున్నారు. ఇదిగో ఇవి ఊరగాయ జాడీలండి. గ్లాస్ ఐటమ్స్. చిన్నపిల్లలకి మనము ఉగ్గు పోస్తాం కదా! అవి. కారం అవి నూరి పోస్తాం కదండీ! వసావి పోస్తాం కదా! ఆ గిన్నెలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఎగ్స్ ట్రే. చెప్పాను కదా! అన్ని రకాల వస్తువులున్నాయి. మనం ఇలాంటి షాప్స్‌లో షాపింగ్ చేసుకోవడం వల్ల మన టైము, మనీ సేవ్ అవుతాయండి. అదే కాదు మనకి వస్తువు క్వాలిటీ అనేది బెస్టా? కాదా? ఇది మనం కొనుక్కోగలుగుతామా? లేదా? ఈ ప్రైస్‌కి ఇది వర్తేనా? కాదా? అని ఆలోచించుకునే టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా! మన ఇంటికి ఏం కావాలి? ఇది వస్తువు లేదు. ఇది కావాలి కదా! ఇది అవసరం పడుతుంది అన్న ఆహ్, ఆలోచించుకునే టైం అయితే ఉంటుంది ఇలాంటి షాప్స్‌లో. అది. మనం ఇష్టంగా చూసి తిరుక్కొని మనకేం కావాలో కొనుక్కోగలుగుతాం. అదే ఫ్యాన్సీ షాప్‌లో నేను పోయి తిరుగుతాను, నేను పోయి తీసుకుంటాను అంటే కుదురుతుందా? కుదరదు కదా! మరి ఇలాంటివి షాప్స్‌లో షాపింగ్ చేయడం వల్ల ఇదే మనకి బెనిఫిట్స్. పిల్లోస్. పిల్లోస్ చూడండి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్. చూడండి జనాలు చూడండి ఎట్లా ఉన్నారో.
మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవంతా ఇట్లా వస్తువులున్నాయి గదా! ఈ ఈ ఇక్కడే పెద్దవాళ్ళ బట్టలు కూడా ఉన్నాయి. అదిగోండి అక్కడ ఇంకా కొంచెం ముందుకు పోతే బట్టలున్నాయి. పక్కన ఇంకొకటి చిన్న పిల్లలకి సంబంధించిన బట్టలన్నీ ఉన్నాయి. కానీ నాకు టైం లేక నేను అదైతే షూట్ చేయలేదు. ఇక్కడ వరకే షూట్ చేశాను. ఇదిగోండి బిందులు, చెప్పులు ఇవి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చెప్పులున్నాయి. ఎంతసేపైనా ఈ హ్యాండ్ బ్యాగ్సే వస్తుందనుకోవద్దు. అంటే అక్కడ మనుషులున్నారని చెప్పి మళ్ళీ నేను ఇట్లా కెమెరా అయితే ఈ పక్క తిప్పేసాను. డస్ట్‌బిన్ కూడా ఉంది చూడండి. వాటర్ క్యాన్స్ ఉన్నాయి చూడండి. ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు లేదా అనుకోవడానికి లేదండి ఇక్కడ. అన్నీ అంటే అన్ని వస్తువులున్నాయి. మనము కొంచెం నిదానంగా మనకేం కావాలో ఆలోచించి తీసుకోవడమే అండి. ఇలాంటి వాటిల్లో షాపింగ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఉత్తమం. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చాట చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అసలు. నేనైతే దాన్ని ఎత్తలేకపోయాను. చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇది స్టీలు పక్కన అల్యూమినియంది కూడా ఉంది చూడండి. ఇప్పుడు అల్యూమినియం తీస్తున్నాను నేను. ఇవి బోనాలు అంటారు కదా! ఇవైతే నాకు చిన్నపిల్లలు ఆడుకునే బుడ్డీలని అనుకున్నాను. కాదంట. అవి కర్రీస్ చేసుకునే ఏదో బౌల్స్ అంట. బ్రష్‌లు స్టాండ్. కప్స్. మళ్ళీ ఇక్కడికి క్లిప్స్ అవి పెట్టున్నారు. అంటే చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా! అక్కడక్కడ మళ్ళీ వాళ్ళు మనం వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకుంటారనమాట. లంచ్ బ్యాగ్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి ఇప్పుడు ఈ షాప్స్ అనేటివి చాలా వరకు చాలా ఊర్లల్లో బానే పెడుతున్నారండి. అంటే మీకు టక్కుమని గుర్తు రావాలంటే ఆహ్, ఏమంటారు చైనా బజార్ అని లేదా ఇంకోటి హిందీ వాళ్ళు పెడుతున్నామని అన్నట్లు పెడతారు కదా! అలాంటి షాప్సే అండి ఇవి. వీళ్ళు వస్తువులు ఇక్కడ కొనరండి. వాళ్ళు వేరే పెద్ద పెద్ద ఊర్ల నుంచి బల్క్‌లో తెచ్చుకొని ఇట్లాగా వాళ్ళు ఇన్ని నెలలు అని కాంటాక్ట్ పెట్టుకొని ఒక దగ్గర ప్లేస్ తీసుకొని ఇలా షాప్స్ పెడుతుంటారు. వీళ్ళ దగ్గర వస్తువులైతే చాలా బావుంటాయి నిజంగా చెప్తున్నాను. కాకపోతే మనం కొంచెం ఓపికగా చూసుకొని తీసుకోవాలి. అంటే బల్క్‌లో ఉన్నాయి కదా! కుప్పలు కుప్పలు పడేయడం వల్ల కొన్ని క్రాక్స్ ఇచ్చి అలా ఉంటాయి. మనం చూసి తీసుకోవాలి. ఇదిగో ఇందాక చెప్పాను కదా! బట్టలు ఇక్కడంతా చూపించాను చూడండి. ఇవి చెప్పులు. పక్కన ఇంకొకటి ఉందండి చిన్న పిల్లలది. నేను అది షూట్ చేయలేకపోయాను. ఇదిగోండి మ్యాట్స్. ఇది మర్చిపోయా నేను. కింద ఉన్నాయి కనిపియలేదు. అందుకని మళ్ళీ వంగి తీశాను. నాకొకటి అర్థం కాలేదు. ఈ కర్ర దేనికి వాడతారో అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తే ఇది చపాతీ పీట కర్రలాగా అనిపించింది. కానీ కాదంట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ అబ్బా వీడియో గాని నచ్చితే మీకు ఉపయోగపడింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీకు మీకు తెలిసిన వాళ్ళకి ఇలా షాప్స్ ఉంటాయి. ఇట్లా అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతాయని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అబ్బా. ఇంకా ఫైనల్లీ అయిపోవచ్చింది వీడియో. అందుకే ఒక్కసారి మొత్తం రౌండ్ వేస్తున్నాను షాప్ ఎలా ఉందనని. ఇది లోపల, బయట ఇంకా ఉంది. నేను లోపలొచ్చి షూట్ చేసుకునేదానికి బాగుంది కదా అని తీశాను. ఫైనల్లీ లుక్ అయితే ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు.